ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా హాట్ టాపిక్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈసారి చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీతో నేరుగా యుద్ధానికి దిగారు. రేవంత్ రెడ్డినే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇక నుంచి తన ముద్ర ఉండబోతోంది. పార్టీ అక్కడ కూడా కొనసాగబోతోంది. అవసరమైతే అక్కడ నిలబెట్టబోతున్న వ్యక్తుల్ని ఇక్కడ కూడా సమస్యల మీద పోరాటం చేస్తామంటూ గట్టి ప్రకటన చేశారు. ఓకే, అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది ఒకటి. అదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తన పదవి మీద లేదంటే తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి అసహనం వ్యక్తం చేశారా, అక్కడే సీఎం పదవి దిక్కు లేదు ఎక్కడ అంటూ అది బాగా వైరల్ అవుతుంది. ప్రత్యేకంగా వినిపించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మాట్లాడిన కొద్ది గంటల్లోనే అతి రికార్డు స్థాయిలో వైరల్ అయిన మాట అది. వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అసలు తెలంగాణ ఆయన చెప్పింది గొడవ ఎక్కడ వచ్చిందంటే ఒక విశ్లేషకుడు చెప్పిన దగ్గరే అక్కడ మొదలైంది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనేది. అంటే తెగేదాకా ఈయన లాక్కుంటున్నారా, అనవసరంగా తెలంగాణలో లేదంటే తెలంగాణకు సంబంధించి అక్కడ వాళ్ళని కిలికి ఇప్పుడు ఇక్కడ దాకా తెచ్చుకున్నారా, ఎలా చూడాలి? నేను మొట్టమొదటి చెప్పా ప్రొఫెసర్ నాగేశ్వరోదంతం అప్పుడే, అదొక అపరిపక్వ రాజకీయం, పరిపక్వత లేని రాజకీయం. ఎవరో సామాన్యుడు, ఇప్పుడు అప్పట్లో కత్తి మహేష్ లాంటి కనుక పవన్ కళ్యాణ్ అభిమాని నన్ను తిట్టాడు కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలి అన్నట్టు ఉంది. ఇది కూడా ఏముంది తేడా ఆయనకి ఈయనకి? అతని ఎట్లాంటి ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాం, మనం అట్లాగే మాట్లాడుతున్నాం. ఆఫ్టర్ ఆల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎవరు? నీలాంటి నాలాంటి మాట్లాడుకుంటుంటాడు. లేదా కొంత ఏది నువ్వు వెయిటేజ్ ఇచ్చావు కాబట్టి ఆయన వెయిట్ తీసుకున్నాడు, లేకపోతే ఏం లేదు. రెండవది, ఆయన్ని విత్ డ్రా చేసుకొని అధికారికంగా నాదేళ్ళ మనం అడిగాడా లేదా, మీరంటే గౌరవం ఉంది మాకు అన్నది అమిత్ షా వ్యవహారానికి సంబంధించి అయిపోయింది, విత్ డ్రా చేసేసుకున్నారు. ఆయన బేషరతుగా అంటూ నాకు పవన్ కళ్యాణ్ గారంటే అందరికంటే ఎక్కువ గౌరవం ఉంది అని కూడా ఆయన నోటితో ఆయనే చెప్పారు. నేను క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సిందని చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే మీరంటే నాకు గౌరవం ఉంది, ఇది ఇక్కడతో ముగిద్దామని కూడా ప్రకటించారు. అయిపోయింది కదా. మళ్ళీ ఎందుకు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కెలికినట్టది? ఆయన కెలికడంతో పాటు కేసు పెట్టించారు. కేసు ఆయన పెట్టారన్నారు. గుడ్. దానికి వాళ్ళు అక్కడ కౌంటర్. అక్కడ పోనీ నాగేశ్వరు నేను ఆల్రెడీ అయిపోయింది అనుకున్నాను, ఆయన మాట్లాడారు, ఇక నేను మాట్లాడనని చెప్తే అయిపోయింది. ఆయనకు అనుకూలంగా కొన్ని సంఘాలు ఈ మధ్యకాలం అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ధూమ్ధాములు హడావిళ్ళు చేసి ప్రచారం పొంది ఈ మధ్యకాలంలో ప్రచారం లేక సర్దిగా అయిపోయినటువంటి 12 ఏళ్లలో ఏ పదవులు రాక, కోరుకున్నటువంటి స్థాయి లేక, ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడక, సరే వాళ్ళకి కూడా మళ్ళీ రికగ్నైజేషన్ వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ అంటే కాస్త సెలబ్రిటీని తింటే కాస్త వస్తుంది కాబట్టి ఒకళ్ళు చెప్పులు తీసుకున్న వాళ్ళు, ఒకళ్ళేమో రోడ్ల మీద కొడతామనేవాళ్ళు, చూసుకుందామనే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. అది రెచ్చగొట్టడం వల్లనే కదా జరిగింది. అది లేకపోతే సింపుల్గా ఆ వాదనని మేము తోసిపుచ్చాం, అయిపోయింది కదా. తోసిపుచ్చేసావు కదా నువ్వు, నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్పేశారు కదా అది తప్పు అనేసి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇట్లా అన్నాడు, తప్పు, అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ విత్డ్రా చేసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ దీని వెనకాల ఏదో ఉంటది అన్నటువంటిదో పక్కన ఆయనకి అదేది వైసీపీ కండవ వేసేసి, వైసీపీ కండవ వేసుకుంటే ఆయన ఆ కండవ తుడి చేసుకుని తెలంగాణ కండవ వేసుకున్నాడు. ఆయన సింపుల్ అయిపోయింది. అయిపోయింది. ఎక్కడికక్కడ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఈయన పదే పదే ఇది ఎట్లాంటిదంటే స్కూల్ గొడవని తీసుకెళ్లి జాతీయ సమస్యగా మార్చినట్టుంది. ఇదో స్కూల్ గొడవ ఓ రకంగా మాట స్కూళ్లలో కొట్టుకుని తిట్టుకుంటుంటాం, దాన్ని తీసుకెళ్లి జాతీయ ప్రధానమంత్రికి నువ్వు వాళ్ళకి గొడవలు అన్నట్టుంది. ఒక రకంగా ఇది దేశ సమస్య కాదు, ప్రజా సమస్య కాదు, అసలు సమస్యే కాదు. ఆయన మాట్లాడండి ఏమని కొంత ఈయన మానసిక ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం, అది తప్పు కూడా. ఆ ఒప్పుకున్నాడు నాగేశ్వరే. ఏమని అమిత్ షా అంతటి పెద్దోడు ఏమయ్యా, జగన్మోహన్ రెడ్డి మనవడు, చంద్రబాబు నాయుడు మనవడు కాదు బాబు, ఇప్పుడు టెంపరీ, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మనకి అంటాడా? మోడీల దగ్గర అమిత్ షా దగ్గర మాట ఎట్లా ఉంటదంటే, నువ్వేమన్నా మాట్లాడావు, నువ్వు డీటెయిల్డ్గా చెప్తావు, ఓకే ఐ విల్ లుక్ ఇన్ టు మ్యాటర్, ఎలా ఉంది నీ ఆరోగ్యం, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతున్నది కదా. ఆ పాయింట్ మీద వాళ్ళు ఏం చెప్పరేక నీకు, ఓకే రైట్ ఐ విల్ లుక్ ఇన్ టు ది మ్యాటర్ అంటారు. ఆ తర్వాత ఎట్లుంది మీ భార్య, ఎట్లున్నారు మీ పిల్లలు, ఎట్లున్నారయ్యా, బాగుండు, ఆరోగ్యంగా ఉండు, నువ్వు యాక్టివ్, బాగుంది నీ అగ్రెసివ్నెస్, అట్లాగే ఉండు, ఇట్లా చెప్తారు అంతే. వాళ్ళు ఆ పెద్దరికం అలవాటు, వాళ్ళు ఆ సంఘ పరివారం నుంచి వచ్చిన అలవాటు.
అంతే తప్పించి అవును. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పిచ్చోళ్ళు కాదు. అది ఒకవేళ నిజంగానే నాగేశ్వర్ చెప్పినట్టు నా మనసులో పెట్టుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్తారండి? అదే అందులో కదా. నువ్వు వెళ్ళి అవును. జగన్తో కలిసి ఉండని చెప్తారే ఏందాళ్ళు అంత పిచ్చోడా? వాళ్ళకేం అవసరం. కామన్ సెన్స్ ఉమ్, ఉంటే అర్థమవుతుంది. ఈయనైనా ఆ ముక్క అవును. ఇప్పుడు నేను అన్న ఆస్పెక్ట్ లో పవన్ కళ్యాణ్ అని ఉమ్, ఉంటే పరువు పోయేది ఉమ్, నాగేశ్వర్. అంతే కదా. కానీ అలా కాకుండా అదేదో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే ఆ ఏది మన అమిత్ షాకి పిఏ అయినట్టు ఆయన చెప్పాడు ఉమ్, అన్నట్టు ఈయన ఆయనకి విపరీతమైన విలువ ఇచ్చేసాడు. ఉమ్, అయిపోయింది అక్కడతో. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటల్లో మన ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, రేపు పొద్దున అడుక్కు తినే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నామని 100 సార్లు చెప్పుకుంటాడు. నరేంద్ర మోడీని 100 సార్లు తిట్టుకుంటాడు. బీజేపీ వాళ్ళు ఆ రోజున తిట్టుకుంటారు, మళ్ళీ నరేంద్ర మోడీ గురించి 2 రోజులు పొగుడుతాడు, వాళ్ళు మళ్ళీ హైలైట్ చేసుకుంటారు. అది అది అవును. ఆయన యాక్సెస్ తప్పని కూడా నేను అన్నాను. ఇప్పుడు నిన్నటి వార్త వేరే వాళ్ళటి వార్త వేరే. ఏ రోజు దారంతో మాట్లాడతాడు ఆయన, దానికి అనుగుణంగా విశ్లేషిస్తాడు. అందులో భూతేం లేదు. అందులో అవును. ప్రత్యేకించి మనం చించుకోవాల్సి, ఇప్పుడు మనం కూడా 100 రకాలుగా విశ్లేషిస్తాం ఒక అంశాన్ని. అది విశ్లేషణగా చూడాలి. నువ్వు కౌంటర్ వేసుకుంటా సెటైర్ వేస్తే అయిపోయింది, సింపుల్. కానీ అంతే. దాన్ని అవును. పట్టుకుని సాగ తీసుకుని ఈయనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో సుగాలి ప్రీతి ఇష్యూ ఓ పక్కన మళ్ళీ మొన్న చర్చకు వచ్చి వాళ్ళమ్మ అది పక్కకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో 30,000 మంది అమ్మాయిలు వైసీపీ వాళ్ళు రేపారు, అది పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఆంధ్రాకి సంబంధించిన అప్పులు ఇట్లాంటి ఇష్యూస్ అని పక్క వెళ్ళిపోతున్నాయి. ఏది వీళ్ళకి సంబంధించి ఆంధ్రాలో ఇష్యూస్ అని ఇప్పుడు పక్క వెళ్ళిపోవాలి. పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన, మీరు ఎందుకు సెస్ తగ్గించలేదని వైసీపీ రేట్ చేయడం, టీడీపీని ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఒక ఎమోషన్ క్యారీ కావాలి. ఈయనకి ఎమోషన్ క్యారీలో వచ్చింది 5 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఒక్కసారి లబ్ధి పొంది. అది మొన్న పార్లమెంట్ ఏది మొన్న ఎలక్షన్స్ ముందు చంద్రబాబు కనుక, అది చంద్రబాబు వల్ల తెలుగుదేశం వల్ల వచ్చింది. కానీ నేను ఏమనుకున్నా అంటే తన ఎమోషన్ వల్ల మనం సక్సెస్ అవుతాం అనుకుంటున్నాను. 2018-19 మధ్యలో చంద్రబాబు మీద ఎంత ఎమోషన్తో మాట్లాడే ముందు. కానీ ఒకటిసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే నిన్న మొన్నటి వరకు, అంటే ఒక 10 రోజుల ముందు వరకు చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, ఎంత ఆవేశపడరు, అసలు ఆయన రాజకీయాల్లో పెద్దగా మాట్లాడలే అనుకున్న వ్యక్తి నాగేశ్వర్ గారి విషయంలోనే తెగిదాకా లాగితే, ఈ వెంటనే ఇమీడియట్ గా తెలంగాణ విషయంలో కూడా తెగిదాకా లాగేశారు. మీ ఏ జాగీరా అంటూ తెలంగాణ మా ఏ జాగీరా అని అక్కడ అసలు సబ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి ఆ స్థాయిలో ఇది కూడా వెంటనే ఆయన అంటే ఇక్కడ ఇన్మెచ్యూర్డ్ లెవెల్ ఏమన్నా చూడాలా, ఆవేశపడుతున్నారా, లేదంటే వేరే ఏమన్నా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళి అక్కడ చూపించారా, ఎలా చూడాలి? రేవంత్ విషయంలో నిన్న పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మొహమాటంతో జాగ్రత్తగా మాట్లాడారు, ఇప్పుడు మీరు అట్లా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎవరితో గొడవలు పెట్టుకోడు, ఎమోషన్ ఎక్కడ ఉండదండి. ఆయనకి ఎమోషన్ లేనోడు ఎప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఎమోషన్, అనారోగ్యం కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు పాపం. ఆయన ఎమోషన్ లేని రోజులు తక్కువ ఉంటాయి. ఆయనకి ఆవేశపాలు ఎక్కువ, హై లెవెల్లో మాట్లాడేస్తే తప్పించి ఆయనకి తృప్తి ఉండదు. గతంలో ఎప్పుడో ఒకసారి మాట్లాడినట్టు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆయన ఇది రైట్ చేసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పాయింట్ కదా, నాకు ఇప్పుడు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, తెలంగాణలో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోము అని చెప్పేసి, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు మన 23లో, గుర్తుంది కదా, 6-7 ఇచ్చినట్టున్నారు వీళ్ళకి. కానీ ఎక్కడ డిపాజిట్ కూడా రాలేదు వీళ్ళకి. తెలంగాణలో పోటీ చేయకపోవడం ఏంటి, పోటీ చేశారు, ఈయన ప్రచారం చేయలేదంతే, పోటీ చేశారు. చేసినా అక్కడ దెబ్బతిన్నా. ఆ తెలంగాణలో 2018లో తెలుగుదేశం కూడా పోటీ చేసింది కదా, పోటీ చేసి 2 స్థానాలు గెలుచుకున్నట్టుంది ఖమ్మం జిల్లాలోనే. మొన్న ఈయన కూడా 8 స్థానాలు ఇచ్చినట్టున్నారు కదా బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఈవెన్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు కదా ఈయన, 350 స్థానాల్లో పోటీ చేశారు. ఏదో కొన్ని చోట్ల డిపాజిట్లు వచ్చినాయి, 1-2 గెలిచినట్టున్నారు. ఇది కౌన్సిలర్ స్థానాల దగ్గర ఏదో. అది దాంతో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ కార్పొరేషన్ మీద ఈయన కన్ను ఉంది. అలా అంటే ఈయనకి నాకు అర్థమైనంత వరకు, మేబీ ఐఎమ్ రాంగ్, నేను అది కూడా చెప్తాను. నా అంచనా ప్రకారం నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ఈయన తన ఉనికి దశల వారీగా చాటుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. బీజేపీ 2 నుంచి ఎట్లయితే 300 దాకా ఎదిగిందో అట్లాగా ఆ బీజేపీ ఫార్ములా సహనంతో, పోరాడుతూ, ఆవేశంతో అన్ని కలగలుస్తుంది కదా బీజేపీ అంటే, సేమ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ బీజేపీ తోడు నిలబడదు. మన మున్సిపల్ ఎన్నికల్లో కూడా వద్దనుకుంది. ఎందుకు,
అలా వెళ్ళటం వల్ల సింగిల్ గానే వెళ్తుందా దెబ్బతిన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో. అంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. అదిగో నువ్వు ఆంధ్ర పార్టీలతో వెళ్తున్నావు బీజేపీ. 2014లో ఆ కారణంగా దెబ్బతింది. అక్కడ 2019లో ఒక్కటే వచ్చినప్పుడు మరి ఆ కారణం కాదన్నారు కదా అన్నారు. కానీ వెంటనే పార్లమెంట్ 4 గెలుచుకుంది ఒంటరిగా పోటీ చేసి. అవును అవును మొన్నటిసారి ఒంటరిగా పోటీ చేసి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనతో పోటీ పెట్టుకోపోతే 8 గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది 8 గెలిచింది, వీళ్ళేమి గెలవలేదు. కాబట్టి ముందు అసలు తెలుగుదేశం జనసేనలతో పొత్తు లేకుండానే వెళ్ళాలి అన్నది బీజేపీ ఉద్దేశం. తెలంగాణ నాయకుల్లో 85% మంది, అక్కడ ఒక 15% మంది ఉన్నారు చంద్రబాబు గారి ప్రేమికులు, వెంకయ్యనాయుడు గారి శిష్యులు, చంద్రబాబు గారి ప్రేమికులు ఉన్నారు తెలంగాణలో నాయకత్వ స్థాయి కొంతమంది. మన లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మళ్ళీ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటాడు. ఆయన లక్ష్మణ్ గారికి చంద్రబాబు గారు అంటే ప్రేమ ఉంటుంది, అట్లాగే దత్తాత్రేయ గారికి ప్రేమ ఉంటుంది. వీళ్ళందరికీ కలిసి వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళని ఈ 85% మంది డామినేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకోరు. ఈ టైంలో ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్. ఎందుకు ఈయన హైదరాబాద్ మీదనే ప్రత్యేకించి ఈ టైంలోనే రైజ్ అయ్యారంటే నా అంచనా ప్రకారం, అంటే ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతము, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారుల హడావిడి, ఆ తర్వాత ఈయన చెరువు కబ్జా చేశారంటాం, దాని మీద వీళ్ళు కౌంటరు, ఈయన సోషల్ మీడియాని మీరు పోరాడండి, తిరగబడండి, కొట్లాడండి అని చెప్పడం, ఇదంతా రేపటి ఎమోషన్ కోసమే హైదరాబాదు. ఎందుకంటే హైదరాబాద్ కార్పొరేషన్ ఇదివరకు ఉన్నది 3 కార్పొరేషన్లు అవుతుంది. ఈ 3 కార్పొరేషన్లో ఒకటి ఎంఐఎంకి వెళ్ళిపోతుంది, ఒకటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలనుకుంటారు, ఇంకోటి టఫ్ ఫైట్ నడిచేటటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే. దీంట్లో అడ్వాంటేజ్ ఈ 3 చోట్లలో బలిజ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి కొన్ని. ఆంధ్ర నుంచి సెటిల్ అక్కడ ఉన్నటువంటి, అలాగే ఆంధ్ర నుంచి ఈయన ఆలోచన కానీ తెలుగుదేశం ఆలోచన కానీ ఎట్లుంటుందంటే, ఆంధ్ర సెటిలర్స్ అందరూ మనం ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారనుకుంటారు, అంత అమాయకులు కదా. ఇప్పుడు అక్కడ ఏంటంటే తెలుగుదేశం సానుభూతి పరులందరూ కూడా రేవంత్ని ఓన్ చేసుకుంటారు హైదరాబాద్లో. అలాగే వైసీపీ సానుభూతి పరులందరూ బీఆర్ఎస్ని ఓన్ చేసుకున్నారు, హైదరాబాద్లో ఉంటారు. జనసేన వాళ్ళు కూడా క్రిందసారి కాంగ్రెస్నే ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాచ్ని ఇటుకి టర్న్ చేయాలనుకుంటున్నారు, తన వైపు తిప్పుకుంటే కొన్ని గెలిస్తే. ఇప్పుడు అసెంబ్లీలో జనసేన ఉనికుంది, మండలిలో ఉనికుంది, ఇక్కడ ఆంధ్ర లోక్సభలో ఉంది, రాజ్యసభ ఇప్పుడు తీసుకుంటున్నారు. తద్వారా 4 చోట్ల జనసేన పేరు కనబడుతుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇది 4 చోట్ల ఉంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో అంటే ఈ 4వది ఇప్పుడు రావాలి. ఇకపోతే తెలంగాణ మున్సిపాలిటీల్లో మొన్న ఎన్నికల్లో ఎక్కడ 1-2 చోట్ల వచ్చింది కాబట్టి ఒకటి ముద్ర వచ్చింది. కార్పొరేషన్లో నాకు రావాలి. మొన్న కార్పొరేషన్లు అన్నీ అయిపోయినాయి, హైదరాబాద్ ఒకటే కదా మిగులు. దాంట్లో హైదరాబాద్ ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏదో చేస్తున్నారు కదా, అది 3ో 4 చేస్తారంట. అక్కడ దాంట్లో నా ఉనికి కావాలి, అది నేను ఆవేశంగా చేస్తే అది బీజేపీ వాళ్ళు సచ్చినట్టు నాతో పొత్తు పెట్టుకుంటారు, లేదా నా ఆవేశం కారణంగా నాకు వస్తారు ఓటర్లు, మన ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా వస్తారు అన్నది ఆయన ఆలోచన లాగా కనబడుతుంది. ఈ కనుక సక్సెస్ అయితే రేపు నెక్స్ట్ ఎలక్షన్స్కి 2028 ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడుతుంది. అంటే రికగ్నైజేషన్ ఇక్కడ దమ్కి రేవంత్ కా, కాంగ్రెస్ కా, లేదంటే బీజేపీ కా? ఇక్కడ ఆయన నేను ఎవ్వడికి భయపడను, నాకు ఎవడైనా ఆఫ్టర్ ఆల్ అంటారు. జగన్ విషయంలో తిడతారు, రాజశేఖర్ రెడ్డి విషయంలో తిడతారు. వాళ్ళనే తిడితే నేను చాలా వీరుణ్ణి కదా అని ఆయన ఫీల్ అవుతారు. కేసీఆర్ జోలికి వెళ్ళడానికి భయం, చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళడానికి భయం. అలాగే ఏది ఇంతకుముందు ఈవెన్ 2023లో 2018లో వివేదించినప్పుడు కూడా లోకేష్ని తిట్టారు కానీ చంద్రబాబుని పొగుడుతూ వచ్చారు ఆ రోజు. ఇప్పుడు నిన్న అద్దంకి దయాకర్ గురించి, పొన్నం ప్రభాకర్ గురించి, అనిరుద్ధ్ రెడ్డి గురించి, వీరేశం గురించి మాట్లాడుతున్నారు కానీ లేకపోతే ఆ డిజిటల్ ప్లాట్ఫారాల ఉద్యమకారుల గురించి, నాగేశ్వర గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గొప్పవాడు, రేవంత్ రెడ్డి మంచి, రేవంత్ రెడ్డికి ఓ రకంగా ఆత్మ లాంటోడు అద్దంకి దయాకర్. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేసేవాడు అద్దంకి దయాకర్. అట్లాంటి అద్దంకి దయాకర్ మాట్లాడాడు అంటే అది రేవంత్ రెడ్డికి తెలియకుండా మాట్లాడతాడా? వీరేశం మాట్లాడాడంటే రేవంత్కి తెలియకుండా మాట్లాడతాడా? పొన్నం ప్రభాకర్ ఒప్పుకుందాం ఒకవేళ, అనిరుద్ధ్ రెడ్డి పవన్ ని తిట్టడం ద్వారా ప్రచారం పొందాలనుకుంటున్నాడు, అది ఒప్పుకుందాం. కానీ దయాకర్ మాట్లాడాడంటే రేవంత్ అప్రూవల్ లేకుండా మాట్లాడాడు.
ఓకే. అంటే ఏంటి, రేవంత్ కూడా కానీ రేవంత్ అనే ధైర్యం చేయట్లా. రేవంత్ గారు అదే నాకు కదా. చాలా గౌరవం, ఆయన ప్రేమిస్తాను నేను. ఉమ్, ఇదే ఉమ్, మొక్క జగన్ అధికారంలో ఉన్నప్పుడు అనలేదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఉమ్. ప్రతిపక్షం అయితే అక్కడ అంటే మాట్లాడారు కదా. అంటే రేవంత్ రెడ్డిని ఏమన్నా అనాలంటే ఆయన ముఖంలో ఏమన్నా చంద్రబాబు గారి నీడ ఏమన్నా కనిపిస్తుందేమో. అదేనే కాదు, అక్కడ ఉన్న ఉమ్, ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ని కూడా అనలేదు ఆయన. అక్కడ అనవసరం అవును. గొడవ పెట్టుకోడు, అక్కడ ముఖ్యమంత్రులతో గొడవ పెట్టుకోడు. ఈ చిన్నోళ్ళని అంటే ఉమ్, కనుక వాళ్ళు కూడా వదిలేస్తారులే అన్నటువంటి తెలివైన ఎత్తుగడ. పనిలో పనిగా అవును. అక్కడ నేను అనుకోవడం, ఈయన మున్సిపాలిటీల్లో అక్కడ ఇక్కడ మనం ఒకటి రెండు కౌన్సిలర్లు గెలుచుకున్నాము, సర్పంచుల్లో ఒకటి రెండు ఏదో గెలుచుకున్నట్టున్నారు, అంటే వార్డు మెంబర్లుగా అట్లా. ఉమ్, రేపు ఉమ్. కార్పొరేషన్ కూడా అట్లా గెలుచుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. అందులో జాతీయ సార్ స్థాయి నిజంగా ఎక్స్పాన్షన్ అంటున్నారు కదా వీళ్ళు, ఏదో మొన్న కేరళలో కమిటీ, లేకపోతే కర్ణాటకలో కమిటీలు కూడా వేస్తున్నారు కదా ఇది మన నాగబాబు గారు. అవును. అది ఇక్కడ అవును. భవిష్యత్తులో ఏమన్నా అమెరికాలో కూడా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేస్తారని తెలియదు మనోడు. సార్ నిజంగా తెలంగాణలో సీరియస్ పాలిటిక్సే చెయ్యాలి అని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అది ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా అక్కడ తెలంగాణ ప్రజలకు కనబడాలనుకుంటున్నారా, లేదంటే అక్కడ తానేంటో చూపించుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నారా? అక్కడ ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అందరికీ తన నాయకుడు అవుదాం అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు అన్నది గ్రహించారు. ఆంధ్ర సెటిలర్స్ ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్రాని ఓన్ చేసుకోవడం మానేశారు. ఓన్ చేసుకుంటే అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళని ఓన్ చేసుకోవడం మానేస్తారు. బేసిక్గా అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్గా చీరిపోయారు అటు. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా కొంతమంది అటు ఉండొచ్చు, కొంతమంది ఇటు ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి నీకు ఓటేసి రేపు ఆడెట్ట తిరగాల. నీకు ఇది ఒక సైమల్టేనియస్ గేమ్ జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో తమని రక్షించేవాడెవడు అన్న భయంతో తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓట్లేశారు ఆ రోజున. దాన్ని కేటీఆర్ కొంతమంది తెలంగాణ నాయకులు అక్కడ సీరియస్ గా తీసుకుని హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఆంధ్ర వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో ఘాటుగా వార్నింగ్లు ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ముందు మేము మిమ్మల్ని మా వాళ్ళు అనుకుంటున్నాం, ఇక్కడ పుట్టిన ఇక్కడ ఈ గడ్డ మీద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ మీ ఇక్కడే బతుకుతున్నారు, మీరందరూ మా వాళ్ళే అనుకుంటున్నారు. దయచేసి మొన్నటి ఎన్నికల్లో పొరపాటు చేశారు, రేపటి ఎన్నికల్లో అట్లా చేయొద్దు, మీరు తెలంగాణ వాళ్ళని ప్రూవ్ చేసుకోండి అన్నారు. అందుకని మాకు ఓటేయమన్నా. అంటే నిగుడీకృతమైన అర్థం అదే కదా. సచ్చినట్టు 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ కార్పొరేషన్ చరిత్రలో ఒక పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చిన చరిత్ర లేదు, సంకీర్ణాలే. గతంలో ఆ తెలుగుదేశం పార్టీ తరఫున మీసాలు ఆయన ఒక ఆయన ఉండేవాడు, ఏది మేయర్గా గెలిచింది తీగల కృష్ణారెడ్డి. అప్పుడు ఇట్లా గెలవట్లేదని చంద్రబాబు నాయుడు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, డైరెక్ట్ మేయర్ ఎలక్షన్స్. అట్లా గెలిచింది తప్పించి తెలుగుదేశం అప్పుడు మళ్ళీ హెడ్ వచ్చేటప్పటికి ఇళ్ళే కాంగ్రెస్ ఎంఐఎం ఇది కార్పొరేటర్లుగా వచ్చినటువంటి బలం. అలాంటి సిచ్యుయేషన్ లో ఫస్ట్ టైం 99 స్థానాలు గెలుచుకుంది టిఆర్ఎస్. 99 సింగిల్ మెజార్టీ వచ్చేసింది. అలాంటి స్టేజీ ఎందుకు వచ్చింది? ఈ భయంతో. తర్వాత చూస్తే 2018లో జరిగిన ఎన్నికల్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీ విజయం ఎక్కడుందని నామమా బీఆర్ఎస్ గెలిచింది. 2018 తర్వాత 21లో హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది. అప్పుడు కొంత తగ్గింది. ఎందుకు, ఎవరికి ఇచ్చారు? అది కూడా తెలుగుదేశానికి ఇలా బీజేపీకి వేశారు. తెలుగుదేశాన్ని వదిలేసిన బీజేపీకి వేశారు. తెలుగుదేశం అప్పటికి విభేదించేశారు. 2018లో 22లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు 21లోనే 22లోనే జరిగింది హైదరాబాద్ కార్పొరేషన్. 18లో ఇది కదా ఎలక్షన్ జరిగింది కదా. 19 లెక్క ప్రకారం అయితే 21, ఇప్పుడు ఎట్లాగ 24 అయితే 26 కదా, అట్లా 21లోనే జరిగింది. ఆ జరిగిన ఎన్నికల్లో నెక్ టు నెక్ వచ్చినాయి, 46, 45 ఆ రేంజ్లోకి వచ్చింది. అంటే ఇద్దరికి తెలంగాణ వాళ్ళకే ఓట్లేశారు. అప్పుడు కూడా వేరే ఇలా దాంట్లో, ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి కదా, లెక్క ప్రకారం వాళ్ళకి వేయాలిగా, వేయలా. కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన 2018లో గెలిపించారా అక్కడ? అంటే వాళ్ళు తెలంగాణని మనం ఓన్ చేసుకోకపోతే తెలంగాణ సమాజంతో మనం ఘర్షణ పడ్డాం అవుతామని హైదరాబాద్ వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆంధ్ర సెటిలర్స్ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడోళ్ళతో కలిసిపోయి బతికే చరిత్ర ఆంధ్ర వాళ్ళండి. నువ్వు రోమ్కి వెళ్తే రోమన్ లాగానే ప్రవర్తిస్తారు, అమెరికాకి వెళ్తే అమెరికన్ లాగానే ప్రవర్తిస్తారు. మనం అలాంటి వాళ్ళు తెలంగాణలో లోకల్ వాళ్ళతో గొడవ పెట్టుకుని బతుకుతాం అనుకుంటారు అక్కడ. కర్ణాటకలో మన వాళ్ళు బతికేయగలుగుతున్నారు, తమిళనాడులో బతికేయగలుగుతున్నారు, భాష కానీ భాష ఏరియాలో.
అట్లాంటిది భాష ఏరియాలో అంతా తెలిసిన చోట మన వాళ్ళు వాళ్ళతో వద్దులే మన ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలించాలని అనుకుంటారు, చెయ్యరు. వాళ్ళు అక్కడితో కలిసిపోయారు, వీళ్ళు కూడా ఆ పార్టీలో చేరిపోయారు. లేకపోతే అలా నడిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళని డివైడ్ చేయాలంటే సాధ్యమా? ఏ ప్రాతిపదికనైతే నేను కులాన్ని కాదని ఆయనే చెప్తున్నారు కదా, ప్రాంత ప్రాతిపదికనైతే కనుక ప్రాంత గొడవ ఏంటి ఇక్కడ అని ఆయనే అంటున్నారు కదా. మరి తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకున్న ఆంధ్ర సెటిలర్స్ ఇవాళ ఈయన కోట్ ఎందుకు వేయాలి? ఈయన అవమానించారనడానికి ఈయన అవమానించారా, ఈయన అవమానించారా వాళ్ళని? ఇప్పుడు ఈయన వాళ్ళని అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు తెలంగాణ వాళ్ళు. అంతే కదా. కవిత మాట్లాడడమా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడడమా, బీఆర్ఎస్ మాట్లాడడమా, వాళ్ళందరూ కూడా ఈయన తమను అవమానించినట్టు ఫీల్ అవుతున్నారు తప్పించి ఆంధ్రలో ఎవరైనా దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారో పవన్ ఫ్యాన్స్ తప్పించి ఎవరు సీరియస్ గా తీసుకుంటారు? అంతే. అది పాయింట్. సార్ ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తన అసహనాన్ని మనసులో మాటను ఏమన్నా బయట పెట్టేశారా? మొన్నటి వరకు నాకు సీఎం పదవి వద్దు, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకుడే ఉండాలి ఆ పదవిలో అన్న వ్యక్తి నిన్న సడన్ గా నాకు అక్కడే దిక్కు లేదు, ఎక్కడ ఇంకేం సీఎం పదవి వస్తుందని ఓపెన్ గా మాట్లాడడం, ఓపెన్ అయిపోతున్నారా? మనసులో ఆయనకి నిజంగా సీఎం అవ్వాలని ఉండే పైకి ఎన్ని రోజులు ఆ మాటలు మాట్లాడుతున్నట్టుగా ఏమన్నా అది అనిపించింది? ఆయన స్ట్రాటజీనే ఉంది అందులో, ఆవేశం పూరితంగా అట్లా మాట్లాడుతూ ఉంటే. ఇంతకుముందు అట్లా అనబట్టినే కదా మొన్నటిసారి 21-21 గెలిపించింది. మన వాళ్ళకి ఆ భావన లేదన్నది. ఇప్పుడు ఆయన మళ్ళీ కులం నాకు సంబంధం లేదంటున్నాడు. సరే, అప్పుడైతే మన భావన కుల భావన అన్న ఉండాలి కదా, మీరందరూ పెద్దన పాత్ర పోషించండి అనబట్టినే కదా వాళ్ళు గెలిపించింది. ఇప్పుడు అట్లాంటి ఎమోషన్ అక్కడ క్యారీ చేస్తున్నారు. అంతేనా? ఆయన అంటే ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారు పేరుకి, అక్కడ మీటింగ్ ఇక్కడ నన్ను ముఖ్యమంత్రిని చేయట్లేదు మీరు, చేయట్లేదు మీరు, చెయ్యండో చెయ్యండో అని చెప్పడం పరోక్షంగా. అది పరోక్షంగా సంకేతం. అంటే నువ్వు నాకు ఓటేయి అని అడగడం వేరు, నువ్వు వేయవుగా నాకు, నువ్వు వేయవుగా నాకు. మన ఫ్రెండ్ ఉంటాడు ఎవడు, 1000 రూపాయలు అడుగుతాడు, మన దగ్గర 800 ఉంటుంది, వాడికి 500 కావాలి కానీ 1000 అడిగాడు. తెలుగుగా ఏం చేస్తాడు, నువ్వు ఎవవు కాదబ్బా, నీ అవసరమే కదా, ఉంచుకోలే. వాడు 1000 అడుగుతున్నాడు, మనం 500, వాడికి అవసరం అన్న సంగతి మనకి తెలియదు. 800 ఉన్నాయి ఉంచుకోరా అంటాం మనం, తద్వారా లబ్ధి పొందుతాం. ఇప్పుడు ఆయన కూడా అలాంటి ఒక వ్యూహం అనుసరిస్తున్నాడు. జన సైనికులకి తెలుగుదేశం పార్టీకి కూడా ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చారా, నాకు వాళ్ళు సీఎం పదవి ఇవ్వట్లేదు అని, అలాగే మీరు పదవి ఇస్తారా ఎవరని ఒక సంకేతాన్ని ఇచ్చారు? ఏం లేదు, ఒక్కటేంటంటే విజయం దగ్గర నుంచి ఈయనలో ఈ మార్పు కనబడుతుంది మనకి. అంటే మనసులో సీఎం అవ్వాలన్న కోరిక అయితే పుట్టింది, ఉంది బట్టినే కదా ఆయన పార్టీ పెట్టింది. కాకపోతే తెలిసాక అప్పటి నుంచి నాకెవరేయరు కదా అంటే అదేదో ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే టైప్లో పవన్ కళ్యాణ్ మాటలకి అర్థాలు వేర్లే. నాకెవరు వేయరు కదా అంటే ఏండో అని, నన్ను గెలిపించరు కదా అంటే గెలిపించండో అని, నేను సీఎం కావాలనుకోవట్లేదు అంటే అవ్వాలనుకుంటున్నాను, నేను వద్దనుకున్నా సరే మీరు ఇవ్వాలి కదా అనుకోవడం. అంటే ఇక్కడ ప్రజల్ని ఎలా బ్లేమ్ చేస్తాడు ఆయన, ప్రజల్ని ఎలా అడుగుతాడు? మీకు అదేదో సినిమా ఉంది, ఈయన నక్సలైట్ పాత్ర, రకరకాల పాత్రలు ఉంటాయి అందులో, ప్రకాష్ రాజు అదంతా జల్సా. దాంట్లో ఏమంటాడు, నేను నువ్వు అవునన్నావు అంటే నాకు వద్దనే కదా లెక్క అంటాడు. చూడండి డైలాగ్ సేమ్ టైప్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇప్పుడు ఒక అయోమయంలో ఏమన్నా పడిందా ఈయన మాటలతో? లైట్ తీసుకుంటా ఒక ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించవచ్చు. అంటే ఇది జస్ట్ నా భావనే, నాకేం అమిత్ షా చెప్పలేదు, లేకపోతే పక్కన ఎవరు చెప్పలేదు, కానీ నా ఎనాలిసిస్ పరంగా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం కావాలన్నా నెంబర్ 1, బట్ గెలవలేదు మనం విడిగా చేస్తే అని తెలుగుదేశం కలిసి ప్రయాణం చేశారు. అదృష్టవశాత్తు బీజేపీకి కూడా దక్షిణాదిలో అంటే ఉత్తరాదిలో మొన్న చూడండి బెంగాల్లో తగ్గిన సీట్లు, అంతకుముందు 18 వచ్చింది, 12 వచ్చినాయి. అక్కడ తగ్గే వాటి కోసం ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు, ఇక్కడ నడిచిపోయింది. ఆ కూటమి అన్నది విజయం సాధించింది. ఈ విజయం సాధించడం వలన చంద్రబాబు గారి పట్ల అపార విధేయత కలిగినటువంటి వాడిని, అంటే భవిష్యత్తులో చంద్రబాబు గారి తర్వాత తనను ఎన్నుకోవాలని ఆయన ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి లోకేష్ గారు ఉన్నారు, అందుకని జాగ్రత్త పడుతున్నాడు. లోకేష్ ని ఇప్పుడు విజయం తర్వాత లోకేష్ సీఎం అంటే గనక తన సొంత వాళ్లే తనని వ్యతిరేకిస్తారు, అందుకే నాకు కులం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి ఇప్పుడు పిఠాపురంలో గెలిపించారు కదా, గాజువాక భీమవరంలో గెలిపించలేదు కదా ఇంతకుముందు. లేదు. అట్లాగే ఎక్కువగా
సీట్లు గెలిచింది ఇప్పుడు ఎక్కడ కాపు సామాజిక వర్గం ఉన్న ఏరియా జనసేన గెలిచారు. అంతే, అవును. ఈవెన్ బాలరాజు లాంటి వాళ్ళు ఉన్న చోట గెలిచారు. ఓకే, గిరిజన నియోజకవర్గం ఎక్కువ మంది కాపులే కదా కాపులు ఉన్న ఉన్నారు. ఏరియాలో ఎక్కువగా గెలిచారు. కానీ నాకు కులభావం లేదని చెప్పడంతో పాటుగా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే రేపు పొద్దున గనక లోకేష్ సీఎం అయితే తనని నమ్మిన వాళ్ళు తన పట్ల ఒక విరక్తి పెంచుకుంటారు. మొన్న తనకి ఓట్లేసిన వాళ్ళందరూ కూడా తను సీఎం కావాలన్న ఉద్దేశంతో 21 ఇచ్చారు. తను సీఎం కావాలన్న ఉద్దేశంతో మొన్న జనసేన ప్రతి ఒక్కడు భవిష్యత్తులోనైనా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఓటేసినోడు, కానీ పొజిషన్ బట్టి అతనికి రాదు. కాబట్టి ఈ భవిష్యత్తులో తనకి రాబోయే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక అగ్రెసివ్ గా ఉంటే రేపు తన వాళ్ళు అడగరు. నెంబర్ 1. రెండోది ఇవ్వదలుచుకుని నన్ను గెలిపించవా, నేను చూసుకుంటాను అప్పుడు వస్తాను అని చెప్ప. అది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కి పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ వివాదం, అంతే. ఇందులో రేవంత్ కి సంబంధం లేదు. కాంగ్రెస్ కూడా లేదు, అందరూ కూడా లేదు. మళ్ళీ అవునా? ఈ కొంతమంది తెలంగాణ ఫీలింగ్ ఎక్కువగా ఉండేటటువంటి నేతలకు ఉంది. అంటే దీన్ని పూర్తిగా కాంగ్రెస్ కి అంటకట్టడం కూడా కరెక్ట్ కదా. మహేష్ గౌడ్ గారు కూడా క్యాజువల్ పటాకే తప్పించి ఇంకోటి ఏం లేదు. ఇందులో ఏమన్నా బాబు గారు ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అంటే ఆయనకి అర్థం కాక చుట్టూ పెట్టుకుంటారు. ఆయనకి ఏముంటుంది పాప, ఏం సర్ది చెప్తాడు. ఇక్కడ పరిపక్వంగా మనం మాట్లాడకూడదు. ఏది పడితే అది నీ అబ్బ జాగిరి అంటే మరి నీ అబ్బ జాగిరి అని అడిగారు. అయిపోలా ఏమైంది ఆ పదాలలో ఇక్కడ వెంటనే చప్పట్టు కొట్టారు, అక్కడ చప్పట్టు కొట్టారు. అంటే ఆయన పొన్నం ప్రభాకర్ అయితే క్లారిటీగా చెప్పేశారు, అవును ఇది మా అయ్య జాగిరి, మీ ఏ జాగిరి కాదు అని చెప్పేశాడు. ఈ తెలంగాణ వాడి జాగిరి నీ జాగిరి ఎట్ట అవుతుంది ఆయన ఇంకా క్లియర్ గా చెప్పాడు. రా, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, సినిమా చేసుకో, బతుకు, ఇల్లు, ఫ్యామిలీ బతుకు, కానీ ఆ సెక్రటేరియట్ లోకి వచ్చి కూర్చుంటాను అనమాట, నా పాలనలో ఏలు పెడతాను అనమాట. అది చెప్పేశారు ఆయన. నిజంగా బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేంత ప్రయత్నం జరుగుద్దా? మొన్న వచ్చింది కదండి మున్సిపల్ ఎన్నికల్లో, ఎన్ని ఓట్లు వచ్చినాయి అక్కడే తేలిపోతుంది కదా. నిజంగా రేపు హైదరాబాద్ ఎలక్షన్ లో ఒక్క కార్పొరేషన్ డివిజన్ పొరపాటున గెలిచిన దాంట్లో దాన్ని ఏమంటారు డిపాజిట్ వచ్చిన డైరెక్ట్ గా అదేదో ఇప్పుడు 21 గెలిస్తే 21కి 100% అంటున్నారు చూడండి. అది ఎట్లాంటిది లెక్క కరెక్ట్ గా చెప్పాలంటే 100 మార్కులు పరీక్షకి 21 రాసి నేను రాసిన 21 నాకు వచ్చేసినాయి కాబట్టి నేను పాస్ అయినట్టే అని అడిగినట్టుంది. అట్లాగే ఉంటుంది రేపు పొద్దునైనా సరే. ఆ ఒకటిని 100 మార్కుల కింద ఫీల్ అవుతారు. సరే, ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీతో అక్కడ కూడా అలాగే ఉంటుందా ప్రయాణం? ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అయితే పవన్ కి పాజిటివ్ గానే ఉన్నారు. ఆంధ్రాలో విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు లాంటి వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే సందర్భంలో తెలంగాణలో రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని మీటింగ్ పెట్టనివ్వకపోవడం తప్పు అన్నటువంటి పాయింట్ రైట్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు. ఆ పాయింట్ లో మీటింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడం తప్పు అన్నారు తప్పించి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలన్నీ రైట్ అన్నా. అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం తప్పుడుతున్నారు పార్టీని, అక్కడ ప్రభుత్వాన్ని. అంటే పవన్ కళ్యాణ్ ఆ ఆస్పెక్ట్ లో సమర్థిస్తారు. పవన్ కళ్యాణ్ జాగిరి అలాంటి మాటలు వాళ్ళు అది ఎత్తట్లేదు. అంటే ఎన్డీఏలో భాగస్వామే కాబట్టి అక్కడ కూడా అలాగే చూస్తారు. ఒకటి ఏంటంటే ఇంకొక పరిపక్వత అనిపించింది ఏంటంటే దీన్ని గనక నేను ఇవాళ ఒప్పుకుంటే గనక రేపు పొద్దున వీళ్ళు దేశద్రోహం చేస్తారని విడిపోవడానికంటే ఇక్కడ తెలంగాణ చరిత్రను మర్చిపోయారు ఆయన. తెలంగాణ విడిగానే ఉన్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజున ఈ సంస్థానాలని వాళ్ళనే నిర్ణయం తీసుకోని చెప్పి ఒక ఫిట్టింగ్ పెట్టి వెళ్ళిపోయింది బ్రిటన్. వెళ్ళిపోయినప్పుడు ఈ నిజాం సంస్థానాధీశుడు పాకిస్తాన్లో కలపడానికి లెటర్ రాసేసాడు ఏకంగా. అక్కడ పోరాడిన తెలంగాణ ప్రజలు మేము ఇండియాలో ఉంటామని. జాతీయ జెండా పట్టుకున్నది తెలంగాణ వాడు, హైదరాబాద్ సంస్థానం, అప్పుడు తెలంగాణ పేరు. పోరాడింది ఇక్కడ ప్రజలు, జాతీయ జెండా ఎగరేసింది ఇక్కడ ప్రజలు. నిజామోడిని తరిమి కొడతామన్నటువంటి దేశభక్తి ఆనాడే ఉంది వాళ్ళకి భారతదేశంలో. వాళ్ళకి దేశభక్తి గురించి మనం మాట్లాడడం ఏంటి? జనగణన భారత్ అంటే ఇది వాళ్ళు ప్రాంతీయవాదం ఎందుకు వచ్చింది? ఎస్ కరెక్ట్, మనకి ఇప్పుడు ప్రాంతీయవాదం మనకు కావాలనుకుంటున్నాం కదా, ఆంధ్ర డెవలప్ కావాలంటే. మన దరిద్రం ఏంటంటే మనం ఇప్పుడు సిగ్గుపడాల్సింది. నిజంగా నేను పవన్ కళ్యాణ్ ఆవేశం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తానంటే
నువ్వు పిలువు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని మన వ్యాపారం వేస్తాం, పారిశ్రామిక కాంట్రాక్ట్ని ఆంధ్ర. ఎందుకు మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలో 85% ఆంధ్రవాడి, తెలంగాణలోని వ్యాపారాల్లో 65% మనోళ్ళే ఉంటారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే పరిగెడుతుంది. అందులో ఎక్కడో ఎందుకు బాబు గారు నీ సినిమా ఇండస్ట్రీ నువ్వే రానినంటే ఇక్కడ బాబు తమిళనాడు నుంచి తెచ్చేసాం యుజాల్లో అక్కడి నుంచి నువ్వే చెప్పు. కనీసం నీ సినిమా ఇండస్ట్రీని కూడా ఇక్కడికి పిలవు. మరి ఎట్ట డెవలప్ అవుతుంది? నువ్వు డెవలప్ కాకుండా వాళ్ళని ఏదో అంటే ఉపయోగం ఉంది, ఇంకో డెవలప్మెంట్ రేట్ ఏదో చెప్పారు అక్కడ. మనం ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్తున్నామా? తెలంగాణ ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తున్నాడా? కామన్ సెన్స్ ఆలోచించాలి. ఎందుకు ఈ ఖండించడం వాళ్ళని మాట్లాడటం? ఏదో ఉద్యోగాల రేట్లు చెప్తే మన నోటితో చెప్తే సరిపోతుంది, ఉండొచ్చు ఈ పేపర్ల మీద. కానీ ఉద్యోగాల పరంగా మనం ఎక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారా? చదువుకోవడానికి మనం వెళ్తున్నాం, వాళ్ళు వస్తున్నారా? ఇళ్ళ గురించి మనం అక్కడ కొనుక్కుంటున్నాం, వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కొంటున్నారా? తెలంగాణ వాడు ఎవరు వచ్చి ఇక్కడ కొంటారా ఆస్తులు? లేకపోతే లోకేష్ తెలంగాణలో పుట్టాడు కాబట్టి ఆ లెక్కనేసుకోవాలి. అదే కదా. రైట్ చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అయితే తన అసహనాన్ని వెళ్ళగెక్కారు. అదే సమయంలో తెలంగాణలో తన పార్టీ ప్రయాణం కొనసాగబోతోంది ఇక్కడి నుంచి అని కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మరి ఇది ఎవరికి ఎత్తవుతోంది? కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎంతవరకు నిజంగా రేపొద్దున చీల్చే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీలో ఆయన బరిలోకి దిగుతారా? అలాగే కూటమితో వెళ్తారా? భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏ భాగస్వామికి వెళ్తారా? ఇలా వెళ్తారు. ఈ ఆ కార్యాచరణ ఏమైనా త్వరలో ప్రకటిస్తారేమో వేచి చూద్దాం.